పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతి ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెంచడం కేంద్రానికి ఆనవాయితీగా మారిందని ఆయన ఆరోపించారు. ఖైరతాబాద్ లో మీడియాతో మాట్లాడిన దానం నాగేందర్, ప్రభుత్వము ప్రతి ఎన్నికలైన తర్వాత పెట్రోల్ డీజిల్ ధర పెంచడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వానికి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఎంబడే ఎన్నికల కంటే ముందేమో మా ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే డబుల్ ఇంజన్ సర్కార్లో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటారు. కానీ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయో ప్రజలు నిరంతరం ఏదో ఒక రకమైనటువంటి కష్టానికి గురవుతున్నారు. అదేవిధంగా ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాము. మరి మొన్ననే ఒక పెట్రోల్ డీజిల్ ధర పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడే కానీ ఒక సాకుగా అవసరం ఉంటుంది. ఇప్పుడేమో ఇరాను తర్వాత ఇజ్రాయిల్ యుఎస్ వార్ని అడ్వాంటేజ్గా తీసుకొని మరి ధరలు పెంచితే, ఎందుకంటే హార్మూజ్ నుంచి మనకు రావాల్సినటువంటి డీజిల్ పెట్రోల్ రావడం లేదు అని. మరి మొన్ననే 5 దేశాలు ప్రధానమంత్రి గారు తిరిగి వచ్చారు. ఆ సందర్భంలో మనకు ఉన్నటువంటి బైలాటరల్ ఏదైతే అండర్స్టాండింగ్ ఉంటుందో, మనకు టైఅప్ ఉంటుందో దాని ప్రకారంగా మాట్లాడి ఇతర దేశాలకు పోతున్నది పెట్రోల్ డీజిల్. చైనాకు మాత్రం ఎక్కడ కూడా నిరంతరం ఆగకుండా పోతూ ఉన్నది. మన ప్రభుత్వం మరి ఎందుకు చేయడం లేదు అనేది కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు దానికి జవాబు చెప్పాలి. మరి ఏది మాట్లాడినా కిషన్ రెడ్డి గారు రాజకీయం చేస్తుండ్రు అంటారు. కాబట్టి రాజకీయం కాదు, ప్రజల యొక్క ఆర్థిక భారం పెరుగుతూ ఉంది రోజు రోజుకి. మరి మీరు ఈ రకంగా విచ్చలవిడిగా పెట్రోల్ ధరలు అవిని పెంచుకుంటూ పోతే మరి రోజువారీ ఇది ఇప్పటికే ప్రధానమంత్రి గారు స్లోగన్ ఇచ్చారు, ఒకటే బండి తిరగాలని. అందరం ఒకటే బండిలో తిరుగుతున్నాం. చాలామంది అధికారులు కానీ లేకుంటే ఇది కానీ వాళ్ళ యొక్క కాన్వేలు తగ్గించుకున్నారు, మంత్రుల కాన్వేలు తగ్గించుకున్నారు. మరి అందరు 2 వీలర్స్ వాడుతున్నారు. ఇప్పుడు నేను కూడా ఈవీ వెహికల్ బుక్ చేశాను, రేపటి నుండి వస్తుంది ఎలక్ట్రికల్ వెహికల్ కూడా వాడుకుంటాము, పర్లేదు. ఎందుకంటే నేషన్ ఇంట్రెస్ట్లో మనం చేయాలి, అది సాక్రిఫైస్, దానికి అభ్యంతరం లేదు, దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం మరి మీరు ధరలు పెంచుకుంటూ పోయి మీరు అది తగ్గించుకోండి ఇది తగ్గించుకో అంటే ఎన్ని తగ్గించుకున్నా ఈ ఆర్థిక భారం అయితే పడతా ఉంది కదా సామాన్య ప్రజల మీద, దేశ ప్రజల మీద. ఆర్థిక భారం పడ్డప్పుడు ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతనా కాదా? అది అర్థం చేసుకోవాలి. మాట్లాడితే రాజకీయం అంటే మీరు ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూసేదానికంటే ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానం ఏంటి, మీరు ఏది నిలబెట్టుకుంటారు ఏది నిలబెట్టుకుంటలేదు అనేది అది మీరు ఆత్మ ప్రక్షాళన చేసుకోవాలి. మీరు ప్రక్షాళన చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడము అనైతికం అవుతుంది. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజలు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వానికి సరైనటువంటి జవాబు చెప్తారు.